యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఈ రోజు ముగ్గురు యాంకర్స్ తో ఈ షో చేయడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఎన్నాళ్ళ నుంచి అడుగుతున్నాను నాతో పాటు కో హోస్ట్ గా ఒక లేడీ యాంకర్ ని పెట్టండి రా అని అడుగుతారు. మా వాళ్ళు గట్టిగా విని ఇద్దరిని తీసుకొచ్చారు. హాయ్ హలో వెల్కమ్ టు లేడీస్ అండ్ జెంటిల్మెన్. పాప నీ పేరేంటమ్మా? తన్విక. తన్విక. వావ్. అన్విక. అన్విక. ఇంకా ఆపేది లేదు ఇక. నాన్న ఏం చదువుతున్నావు? ఆలోచించి పర్లేదు, నేను కూడా బాగా ఆలోచించాడు. ఇలాంటి వాళ్ళు చెప్తే నమ్ముతాను రా. నా చిన్నప్పటి నుంచి నేను మీ షోస్ చూస్తూ ఉన్నాను అంటే ఇలాంటి వాళ్ళు చెప్తే పర్లేదు. ఇప్పుడు బస్సుల్లో వాటిల్లో కండక్టర్ వచ్చి నువ్వేం చదువుతున్నావమ్మా అంటే మమ్మీ వాళ్ళు ఏం చెప్పమన్నారు? ఫస్ట్ క్లాస్ అని చెప్పమన్నారా? నాకు మొన్నటి వరకు కూడా అంతే చెప్పమన్నారు ఇంట్లో. అంటే హాఫ్ టికెట్ పెద్దగా టికెట్ లేదని. మీ బిజీ స్కెడ్యూల్ నుంచి మాకు కూడా టైం కేటాయించి మా షోకి వచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఇద్దరికి. Hi, hello and welcome to Oxo Shares Dhodis Innovative presents Ladies and Gentlemen, co-presented by Triplex Detergent Cake and Washing Powder, co-powered by 49 ante Santanam Santosham, CMR Shopping Mall, Andhra Pradesh, Telangana, The Joy of Life, and Parle Happy Happy. సో ఈ రోజు మా ఈ లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఆట ఆడడానికి ముగ్గురు జోడీలు సిద్ధంగా ఉన్నారు. అండ్ ముగ్గురు జోడీలు చాలా చాలా స్పెషల్. అండ్ ఇవాళ వాళ్ళ ఒరిజినల్ జోడీస్ తో వస్తున్నారు కాబట్టి, అండ్ వీళ్ళు కూడా ఒరిజినల్ గా వాళ్ళని జడ్జ్ చేయడానికి వచ్చిన న్యాయ నిర్ణేతలు. ఇవాళ మీరంతా కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ లాగే ఉన్నారు కాబట్టి కాదా తోసేసారా బయటికి? ప్రాబ్లం లేదు, ఎప్పుడో అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం గుర్తున్న క్వశ్చన్లు అడగను. నేను ఈ రోజు మిమ్మల్ని సబ్జెక్ట్ కి సంబంధించిన ప్రశ్నలు అడగం, లేడీస్ అండ్ జెంటిల్మెన్ కి సంబంధించిన ప్రశ్నలు మాత్రం అడుగుతాం. ఎవరెవరైతే బాగా ఆన్సర్ చేస్తారో వాళ్ళకి ఇక్కడికి వచ్చే గెస్ట్లు మీకు గిఫ్ట్లు ఇస్తారు. ఇలాంటివైతే రెడీగా ఉంటారు. ఓ ఓ గిఫ్ట్లు అనగానే. సో ఈ రోజు సరదాగా ఆట ఆడడానికి ఈ స్టేజ్ మీకు వస్తున్నారు జాయిన్ హ్యాండ్స్. మా పాట మీద మీ ఇద్దరు ఎంట్రీ ఇచ్చారు. మేము అనుకున్నాం మేడం సాంగ్ మీద మీరిద్దరు పెర్ఫార్మ్ చేస్తారేమో అని అనుకున్నాం. We wanted to give you this gift. సార్ రియాలిటీ షోకి వచ్చి రియాలిటీ షో రూల్స్ అన్ని తెలుసుకున్నారు. సో రాగానే ఫస్ట్ యాంకర్ కోట్ వేసారు ఇలాగా. ఎన్నాళ్ళ పరిచయం, ఎలా పరిచయం? 2 days back, we celebrated our 5th anniversary. సో అలాగే పరిచయం, అంతకు ముందు పరిచయం లేదు. 6 years. 6, 5, 11. No. 1 year dating. 1 year dating. అంద టైంలో నాకు చాలా ఇష్టం ఉంది, కానీ నాకు డౌట్ ఉంది. డౌట్ ఉందా? మ్యారేజ్ చేసుకోవాలా మ్యారేజ్ వద్దా? కోసం చాలా సీరియస్ గా డిసిషన్ ఉంది. సో నాకు అంద టైంలో కొంచెం అది భయం.
భయం. కానీ బీచ్ లో ఫుల్ అంత సెటప్ చేసి ఇది రింగ్ ఆఫర్ చేసి ప్రపోజ్ చేసి Okay. నాకు లైక్ మై ఆల్ డౌట్స్ మెల్టెడ్ అవే అంద మాదిరి. మూవీలో యాక్ట్ చేసింది మీరైతే, ఆమా. అసలైన డ్రామా యాక్ట్ చేసింది సార్. సో ఫస్ట్ టైం మీటింగ్ వాజ్ 6th September 2016. వావ్. సో అదే తర్వాత 6th September 2017 లో నాకు ప్రపోజ్ చేశారు. 1 year ఎందుకు టైం పట్టింది సార్? ఫస్ట్ 6 months he tried to woo me, impress me. నాకు చాలా చాలా కుకింగ్ చేయాలి. Cooking. ఎలా సార్ ఇప్పుడు అదే కావాలి సార్. మా బాయ్స్ కి మాకు అదే కావాలి సార్. అసలు వీఆర్ వెరీ మచ్ కిడ్స్ ఇన్ దిస్ డిపార్ట్మెంట్. సో ఫస్ట్ టైం నాకు ఇంప్రెస్ చేశారు. అంద టైంలో ఫ్రెష్ గా చాక్లెట్ చిప్ కుకీ బేక్ చేసి ఇస్తారు. Oh. అప్పుడు ఫస్ట్ టైం టిక్ మార్క్. ఓ కుకింగ్ తెలుసు. ఫ్యూచర్ సేఫ్. ఓకే. ఎందుకు అంటే నాకు కుకింగ్ తెలియదు. ఇప్పుడు? కై షేకింగ్ ఇప్పుడు ఓకే. ఇది వరకు కుకింగ్ అంటే మేడం కి లైట్ షేకింగ్. ఇప్పుడు మేడం కుక్ చేశాక సార్ తిన్నాక లైట్ షేకింగ్. ఫస్ట్ ఆడపిల్ల ఇంప్రెస్ చేయాలి అంటే అబ్బాయి వంట నేర్చుకోవాలి. ఫస్ట్ ప్రొఫెషన్ నౌ. వంట వస్తే ఇంప్రెస్ చేయడం ఈజీ. Yeah. ఏరా వంట ఎంత మందికి వచ్చి అబ్బాయిలు అక్కడ? భయ్యా నువ్వు 2 చేతులు ఎత్తావు. నాకు తెలిసి సింగిల్ గా రూమ్ లో నువ్వే వండుకు నువ్వే తినేస్తావు ఏంటి? సో మేడం ఫస్ట్ వంట రావాలి అబ్బాయికి. ఈయనకొచ్చు. నాకు ఒక మైనస్ పాయింట్, నాకు కోపం వస్తుంది. అంద టైంలో హీ షుడ్ నాట్ గెట్ యాంగ్రీ. మీ కోపం వస్తుంది కానీ ఆయన కోపపడకూడదు. జనరలీ నాకు కోపం వస్తుంది. నాకు అమ్మ అప్ప అన్ని ఫ్యామిలీ ఇక్కడ, వన్ ఫ్యామిలీ ఇస్ గోయింగ్ దిస్ సైడ్, వన్ ఫ్యామిలీ ఇన్ దిస్ సైడ్, దే ఆల్ గెట్ స్కార్డ్. సో అలా ఇప్పుడు ఏమే కాదు. అలా ఇప్పుడు ఏం కాదంట మొత్తం చెప్పేసి. థ్యాంక్స్ టు హిస్ లవ్ అండ్ అఫెక్షన్ Yes. నాకు కోపం 50% డిస్కౌంట్ లే పోయొచ్చు. తర్వాత హౌ హిల్ మేక్ మీ లాఫ్ ఇస్ దట్ తెలుగులో ఒక ద సేయింగ్ ఉరిగినో తన్న నన్న 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 నో దట్ సంక్రాంతికి విల్ గెట్ గంగిరెద్దుని గంగిరెద్దుని తీసుకొస్తాం కదా, తీసుకొస్తాం. ఇంటింటికి తీసుకొచ్చి అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు. ఇట్స్ లైక్ సింపుల్ పండా. బెస్ట్ పాలసీ. బెస్ట్. సో అందరూ తెలుసుకోవాల్సిన బేసిక్ రూల్ ఇది. ఇంట్లో కనుక మీ మిస్సెస్ కోప్పడితే అలిగితే అప్పుడు భర్త ఏం చేయాలి? మేడం ఒకసారి సీరియస్ ఫేస్ పెట్టండి మేడం. ఇప్పుడు మీకు కోపం వచ్చింది. రెడీ సార్, యాక్షన్. గివ్ దెమ్ సమ్ స్పేస్. ఐస్ ఎంతసేపు ఉంటది? కరిగిపోయింది. కరిగిపోద్ది. అయిపోయేసి డన్. హాయ్ బేబీ, ఆల్ ఓకే. ఫైటింగ్ తర్వాత చాలా పెద్ద ఫైట్ ఉంది. దెన్ యూ టేక్ యువర్ స్పేస్. కానీ నైట్ లో డోంట్ గెట్ యాంగ్రీ అండ్ స్లీప్ సెపరేట్లీ. అదా చాలా పెద్ద అప్రోచ్. ఇప్పుడు లేడీస్ గొడవ పడి పడుకున్నారు అనుకోండి, వాళ్ళకి రాత్రంతా టైం ఉంటుంది నెక్స్ట్ డే గొడవ ఎక్స్టెన్షన్. హస్బెండ్స్ అందరికి సేఫ్ ఫార్ములా ఏంటంటే, ఒకవేళ గొడవ జరిగింది, నైట్ అలిగి ఉన్నారు, పడుకునే ముందు ఏం చేయాలంటే, బేబీ నేను ఫ్రిడ్జ్ డోర్ వేసేసాను, మెయిన్ డోర్ లాక్ చేశాను, లైట్స్ అన్ని ఆఫ్ చేసేసాను, ఇంకేం టెన్షన్ లేదని కానీ అమ్మయ్య. అప్పుడు కూడా ఒక క్వశ్చన్ అడుగుతారు, పాలు తోడు పెట్టడానికి పెరిగి వేసారా లేదా? అదొక్కటి. స్విచ్ అంటే ఆపారు ఆన్ చేశారు కనిపిస్తుంది. ఇప్పుడు ఆ పాలలో పెరిగి వేసామో లేదో మనకు గుర్తుండదు, మళ్ళీ వేస్తే ఇరిగిపోద్ది. వండర్ఫుల్ కాంబినేషన్. అండ్ ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి. అండ్ వండర్ఫుల్ లైఫ్ లో నిజంగా నేర్చుకోవాల్సిన 3 ప్రిన్సిపల్స్ చెప్పారు మేడం. అండ్ మూడిట్లో మనకు అంత బొమ్మలేదు కాబట్టి, బట్ ఈ రోజు మీరు వచ్చారు కాబట్టి ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎనర్జీ. Done. థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. యా, లెట్స్ బిగిన్ ద షో. Yes, please. ఓకే, సో ఫెంటాస్టిక్ జోడీ ఆల్రెడీ వచ్చేసారు. వాళ్ళతో పోటీ పడడానికి మరో జోడీ కూడా సిద్ధంగా ఉన్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ద జోడీ. Welcome to ladies and gentlemen. First
స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను. సామ్రాట్ కి కోపం వస్తే ఆయన అలక తీర్చాలంటే ఫస్ట్ బెస్ట్ థింగ్ ఏంటి? నేను స్మైల్ చేయాలి. కోపం వస్తుంటే మీరు ఆయన ముందు నుంచి ఇప్పుడు మీరిద్దరు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఆయన కోపం వస్తే మీరు స్మైల్ చేయొచ్చు, ఓకే. ఆయన ఇప్పుడు నాతో మాట్లాడుతున్నాడు, కోపంగా ఏదో మాట్లాడు, మీరు మా మధ్యలో కొంచెం ఫీల్ ఉండాలి, కొంచెం ఈ ఫీల్ ఉండాలి. అనుకుంటే వెళ్తా ఎలా? నాకేం తెలుసు సార్ మీ ఇంట్లో ఎలా అవుతారో. ఇప్పుడు మీకు కోపం వచ్చింది మేడం, మీరిద్దరు మా ఇద్దరు కోపం వచ్చింది, మాట్లాడతాం. భయ్యా నేను ఒక నరుస్తున్నాను, నేను ఒక ఉన్నాను కదా భయ్యా. వండర్ఫుల్. ఎస్, ఇంట్లో ఆడవాళ్ళ స్మైల్ చాలా ఇంపార్టెంట్, ఫస్ట్ బేసిక్ థింగ్. సార్ వంట చేస్తారా మేడం? అస్సలు చేయరు. మీరు ఎప్పుడైనా అడుగుదామని అనుకున్నారా ఆయన్ని? అంత ధైర్యం రాదండి అడిగి, మళ్ళీ అది తిని ఎందుకు అంత రిస్క్. ఒకవేళ మీ హస్బెండ్ ని ఇప్పుడు వంటలు మీకు బాగా ఇష్టం కాబట్టి కుకింగ్ ఇస్తామండి, ఏ కుకింగ్ ఐటమ్ దేంతో పోల్చొచ్చు? ఫిష్ ఉంటది కదా ఇట్లా పొడుగ్గా ఏముంటది అంటే నేనే పొట్లకాడు ములక్కాయ, ఆ పొడుగ్గా ఉంటుంది కదా ఫిష్ అన్నాడు. సొరకాయ నాన్ వెజ్ పర్లేదు. మీకు ఆయనది స్క్రీన్ మీద యాక్టింగ్ ఇష్టమా, ఇంట్లో యాక్టింగ్ ఇష్టం? ఇంట్లో యాక్టింగ్ ఇష్టం. ఇంట్లో బాగా యాక్ట్ చేస్తారు, చాలా ఓవర్ యాక్షన్. సో ఇప్పుడు ఇంట్లో చాలా స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ ఉంటుంది, సిస్టర్స్, మదర్, ఎవ్రీబడి స్ట్రాంగ్ లేడీస్ ఎట్ హోమ్ వాళ్ళ ఇంట్లో. సో ఇప్పుడు డామినేషన్ ఇస్ లేడీ డామినేషన్ వల్ల. ఇప్పుడు మీరు వాళ్ళ గ్యాంగ్ లో జాయిన్ అయ్యారు, ఈయన గ్యాంగ్ లో ఉన్నారా? ఆఫ్ కోర్స్ వాళ్ళ గ్యాంగ్. పెళ్లికి ముందే అనుకున్న తర్వాత కూడా మన పరిస్థితి అయ్యో. మరి ఇప్పుడే అనుకున్నాను నేను, బట్ వెరీ ఇంకొక 2-3 years లో కోవిడ్ ఏదో వచ్చిందంటే మొత్తానికి అంకితం అయిపోతావు. సార్ నాకు ఒకసారి థాట్ వచ్చిందంటే కోవిడ్ వచ్చింది సార్ బయట. బాబోయ్ ఈయన సంబంధాలు ఎత్తుతున్నాడేమో, లాక్డౌన్ వేసేసారు బయట. అంటే మీలాంటి క్యూట్ కపుల్స్ చూసాక నాకు కూడా 3 గాళ్ళు ఇంకో 5 ఏళ్ళు ఆగినా పర్లేదు అనిపిస్తుంది. టుడే లెర్న్ మోర్ టిప్స్. చాలా విషయాలు తెలుసుకుంటాను నేను. ఈ ప్రోగ్రామ్ తర్వాత సీజన్ 2 కి నేను కూడా విత్ కపుల్ యాంకరింగ్. ఇప్పుడు అంటే తను వండర్ఫుల్ యాక్టర్ అండ్ చాలా బాగా పాడతాడు, మా అందరికి చాలా ఇష్టం. సో మేడం కోసం మేడం కి ఇష్టమైన పాట ఒకటి. సో ఫస్ట్ టైం నేను తనని ఒక లిఫ్ట్ లో అంటే చూస్తున్నాను, పోకిరి సినిమా హమ్మింగ్ చేసుకుంటా స్టార్ట్ చేశాను అన్నమాట ఈ పాట. లిఫ్ట్ లోనే ఇంకెవరు లేరా సార్? ఉన్నారు. సందేశం వెళ్ళిందా లేదా? సరే సార్, ఇప్పుడు మీరు లిఫ్ట్ లో ఉన్నారు. కడలల్లే వేచే కనులే కదిలేను నదిలా కలలే వడి చేరి ఒకటైపోయే వడి చేరి ఒకటైపోయే తీరం బ్యూటిఫుల్, వండర్ఫుల్. ఇట్స్ జడ్జ్మెంట్ టైం. సో జడ్జెస్ ఆవిడ వెంటనే నేను డెఫినెట్లీ నేను కూడా ఎప్పటికైనా లిఫ్ట్ ఎక్కాలని కోరుకుంటూ, లైఫ్ లో ఎప్పటికైనా పైకి వెళ్ళాలి లిఫ్ట్. ఈ పాట గ్యారంటీ ప్రాక్టీస్ చేస్తా భయ్యా, రాకపోతే ఫోన్ లో రెడీగా పెట్టుకుని ఉంటాను. లిఫ్ట్ ఎక్కాను ఒక్కసారి ప్లేన్ ఒక్కి లిఫ్ట్ లో నుంచి ఉంటాను, ఎవరో ఒకళ్ళు కదా. Thank you so much and let's have fun, right? Yes. So ఒక సైడ్ ఆట, ఒక సైడ్ పాట. నెక్స్ట్ వచ్చే జోడి ఆట పాట. Join your hands and welcome the next జోడి. ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్మో, ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము. ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము, ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము ప్రేమ నా పలివు నన్ను నమ్ము. ఎంతగానే ఎదురు చూడి తగినట్టుగా నువ్వు బదులు చెబితే అరే దేవుడా దాని లోపటే పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీస్తే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్ట బొమ్మై గట్ట కట్టుకుంటివే.
వెల్కమ్ టు లేడీస్ అండ్ జెంటిల్మెన్. జెంటిల్మెన్ అండ్ లేడీస్ టైటిల్ అదే కదా భయ్యా. అట్లయితే ఇప్పుడు చెప్పండి ఇంకోసారి. వెల్కమ్ టు లేడీస్ అండ్ జెంటిల్మెన్. సో ఇద్దరు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, ఎప్పుడు ఇద్దరు చాలా ఫన్ గా ఉంటారు. కోపం వస్తుందా మేడం కి? ఎన్నిసార్లు వస్తుంది అడగండి. డేకి రఫ్ గా మీ వల్ల ఎన్నిసార్లు కోపం రావచ్చు? కోపం వస్తుంది, నా వల్లే వస్తుంది. రావచ్చు కాదు, ఎన్నిసార్లు కోపం తెప్పిస్తావు? అది బెస్ట్ క్వశ్చన్ మేడం. సార్ ఒక 90% అనుకోండి. ఎలా సార్, ఏదైనా ప్లానింగ్ ఉంటుందా మీకు? అది ఈజీగా అయిపోద్ది. మనం ఏం చేసినా కోపం. మోస్ట్ మేజర్ కంప్లైంట్స్ ఏంటి? ఒక కంప్లైంట్ ఉంటది, దాన్ని ఫిల్ చేసే లోపు ఇంకో కంప్లైంట్ ఉంటది, కాబట్టి గుర్తులేవు. హస్బెండ్లకి అందరికీ తెలిసిన విషయం. అందుకే చప్పట్లు పెట్టాం. ఫస్ట్ క్లాస్ కొట్టింది మీరు. 1 hour మీకు ఎంత మాట్లాడతారో ఇక్కడ మాట్లాడుకోండి, ఇంట్లో మీది నడవదు, చేసేసుకోండి. అంత సపోర్ట్ అదే ఉంది చెప్పా, కాబట్టి. starting- కాదు, సో ఇప్పుడు మనం మంచి విషయాలు మాట్లాడుకుందాం, ఎందుకైనా మంచిది. సేఫ్ ఇది బెటర్. యష్కి ఎస్ అని ఎందుకు చెప్పాలనిపించింది? చూడండి ఎలా నువ్వు అని చెప్తారు. పాపం ఎంత అమాయకుల్లా యాక్ట్ చేస్తున్నాడు, అమాయకుల్లా ఉంటాడు. ఎన్నాళ్ళ నుంచి పరిచయం? 12 years. 12 years. సో మేము కాలేజ్ ఉన్నప్పటి నుంచి కాలేజ్ లవ్ స్టోరీ. కాలేజ్ వస్తుంది. సో కాలేజ్ లో కూడా ఇలా ఉండేవాడా మేడం, లేదా అప్పుడు మంచోడా? దీనికన్నా ఇంకా అమాయకంగా ఉండేవాడు. మేడం కాలేజ్ లో కూడా ఇలాంటివి చేశాడా మేడం? అది చూసే కూడా పడేశారు. కాలేజ్ స్కూల్ మొత్తం డాన్సే. ఆ. క్లాస్ కన్నా స్టేజ్ మీద ఎక్కునేవాడిని. మీరిద్దరు డాన్స్ చేసినప్పుడు ఇద్దరులో కొరియోగ్రాఫర్ ఎవరు? ఇది కొంచెం కష్టం క్వశ్చన్. నాకు తెలుసు, అందుకే అడిగా. ఇంట్లో డాన్స్ చేస్తున్నప్పుడు ఎవరు కొరియోగ్రాఫర్? దానికి అది చాలా లేట్ గా వస్తుంది, కరెక్ట్ ఆన్సర్స్ వస్తున్నాయి. సో మీరు కూడా షూటింగ్ వెళ్తూ ఉంటారా ఆయన మిస్ అయినప్పుడు? అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. మరి అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన 5, 6, 7 హే అలా కాదు ఇలా 5, 6, 7 ఏమైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఏమైనా చెప్తూ ఉంటారా? అది చెప్తుంటుంది, అంటే ఈ సాంగ్ లో ఇది బాగుంది, ఇది బాగాలేదు, దీన్ని ఇలా చేసిండొచ్చు. మీరు అలాంటివి ఏం చెప్తూ ఉంటారు ఆవిడకి? నేను చెప్పేది scene లేదా? వినేదే. ఓన్లీ ఇన్కమింగ్ కాల్, నో అవుట్ గోయింగ్. నో అవుట్ గోయింగ్ కాల్. 12 years పరిచయం కాబట్టి యూ హావ్ ఎ క్రష్ ఆన్ ఈచ్ అదర్. అప్పుడు క్యూట్ గా ఏమని పిలుచుకునేవాళ్ళు? అప్పటి నుంచి ఇప్పుడు బేబీ అనే పిలుస్తాను. బేబీ అని పిలవడం కూడా చాలా, నేను చాలా మందిలో చూశాను. మా ఫ్రెండ్స్ చాలా మంది వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ కానీ వైఫ్స్ అని పిలుస్తున్నప్పుడు బేబీ అనేది, హే బేబీ చాలా ఈజీ కామన్ కదా. ఎందుకంటే అలా కాదరా, పుట్టుకు మనం వేరే వాళ్ళ పేరు చెప్పేయకుండా ఎవరినైనా బేబీ అనేస్తే బై మిస్టేక్ బేబీ అని వచ్చినా ఆవిడనే అనుకుంటుంది ఆ బేబీ కూడా. కాదు, ఆల్రెడీ చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఇంకో క్వశ్చన్, మీకు 12 ఏళ్ళ నుంచి పరిచయం, నాకు ఆల్మోస్ట్ 12 ఏళ్ళగా పరిచయం అమ్మా. సో ఒకవేళ మీకు ఎనీ డౌట్స్ ఉన్నా నన్ను అడగండి. మీరు ఫ్యూచర్ కి ఆల్రెడీ రెడీ అయినట్లు అనిపిస్తుంది నాకు. మన ఫ్యూచర్ కి పాస్ట్ లోనే రెడీ అయిపోయాం. అసలు విషయం ఏంటంటే యశ్వంత్ ఇప్పుడు పెళ్లి కాకముందు ఎలా ఉన్నాడు, ఇప్పుడు పెళ్లి అయ్యాక ఎలా ఉన్నాడు, రెండు నేను చూశాను కాబట్టి, నాతో షోస్ లో వాటిలో వర్క్ చేశారు కాబట్టి, మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా, ఏం డౌట్స్ ఉన్నా ప్లీజ్ ఫీల్ ఫ్రీ, కాల్ మీ. నే విత్ ప్రూఫ్స్. నాకు తెలియదు ఇంకా ఉందా? ఉండొచ్చు, ఏమో, అంటే ఎంతవరకు చెప్పాడో నాకు తెలియదుమా. సో నేను మొత్తం చెప్పేస్తా, దాంట్లో మీకు ఎంత ఆల్రెడీ తెలుసో మీరు తెలుసుకోవచ్చు. చూడు, ఈ షో లేడీస్ అండ్ జెంటిల్మెన్, మనం ఇప్పుడు కొంచెం జెంటిల్మెన్ లా బిహేవ్ చేద్దాం. మనం కాదు, నువ్వు. నేను. సో యష్ ఈజ్ ఎ జెంటిల్మెన్. He is. He is. Okay. Okay. అది చూస్తుంది భయ్యా. సరే, ఇప్పుడు ఏం చెప్పాలంటారు కాబట్టి జోక్స్ చేస్తున్నాను మా. అస్సలు అలాంటిది ఇలాగే చాలా ఉంది. విడిగా మనం ఒక సెపరేట్ ఎపిసోడ్ వచ్చింది ఒకటి విడిగా, పర్లేదు. 2015 నుంచి మొదలు పెడతాం, 7 years. ఈ ఎపిసోడ్ సరిపోద్ది. సెకండ్ ఎపిసోడ్ ఇంట్లో అవుద్ది. లేడీస్ సెపరేట్ గా, జెంటిల్మెన్ సెపరేట్ గా. ఈ ఒక్క ఎపిసోడ్ పార్ట్ 1, పార్ట్ 2 చేయొచ్చా సార్? సెపరేట్ గా చాలా బయోపిక్స్ వస్తున్నాయి బయటికి నాకు. బట్ వన్ ఆఫ్ ద క్యూటెస్ట్ జోడీ అండ్ ఆల్వేస్ ఈ ఎనర్జీ లాగే ఉండాలని కోరుకుంటాం. బట్ జోక్స్ పార్ట్ అలాంటిది ఏం లేదు మా. I know. అమ్మయ్య, నిజా ఎలా కవర్ చేసే ఇద్దరం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఈ రౌండ్స్ ఆడడానికి ముగ్గురు జోడీస్ కి 1 lakh డిపాజిట్.
దీని లోపల ఉన్నాయా? ఏమిటమ్మా? 1 lakh 1 lakh. దానిలోనే పగలగొట్టి తీసుకుని వెళ్ళిపోవడమే. దాంట్లోనే ఉంటాయి. చివరిలో 3 రౌండ్లు అయ్యాక ఎంత గెలుస్తారో అందులో తీసి మేము ఇచ్చేస్తాం. ఇప్పుడు డైరెక్ట్ థర్డ్ రౌండ్కి వెళ్ళిపోదాం. దాని దాకా ఎందుకు 1 లక్ష వచ్చింది, ఇప్పుడు వెళ్ళిపోవచ్చు కదా. నీకు రౌండ్లు అలవాటు అయిపోయి 3 లాస్ట్ రౌండ్ ఇప్పుడు ఓకే. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్ లో లెట్స్ బిగిన్ ద ఫస్ట్ రౌండ్. మీకు అర్థమవుతుందా? ఓకే. సో ఈ రోజు ఈ ఫస్ట్ రౌండ్ లో మీరు అటు మీ పార్ట్నర్ ఇటు ఇక్కడ ఉండి ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు. లైట్స్ ఆన్ ఆఫ్. మన దగ్గర చాలా ఉంటాయి, 3 మిస్డ్ కాళ్ళు, లైట్స్ ఆన్ లైట్స్ ఆఫ్ ఉంటాయి. మాకు ఇది అలవాటు. అంటే మా ఇద్దరు హాస్టల్స్ ఇలా ఉండేది. సో కిటికీ టు కిటికీ మాట్లాడుకునేవారు. ఎలా 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 హౌ? మాది బాయ్స్ హాస్టల్, సో తనది గర్ల్స్ హాస్టల్ అనమాట. సో ఇలా 2 బిల్డింగ్స్ ఆపోజిట్ ఉండేవి. సో క్లాస్ రూమ్ నుంచి క్లాస్ రూమ్ కి చిన్న కిటికీ విండో ఉండేది. దాంతో అలా ఈ రౌండ్ వాళ్ళకి ఇచ్చేచ్చు అయితే. ఈ రౌండ్ వాళ్ళకి ఇచ్చేయచ్చు అయితే. సరే, అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు కమ్యూనికేట్ మీ పార్ట్నర్ కి ఏం చేస్తారంటే, వెనకాల స్క్రీన్ మీద ఒక వర్డ్ డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ నుంచి ఆ వర్డ్ ఏంటో చూసి మీ పార్ట్నర్ కి ఇండైరెక్ట్ వేలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయాలి. ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు కర్టెన్ క్లోజ్ అవుతూ ఉంటది. ఈ కర్టెన్ క్లోజ్ అయిపోయే లోపులో మీరు కమ్యూనికేట్ చేయాలి. ఓకేగా? ఇది కాన్సెప్ట్. ఓకే. సో ఇది బాగా అలవాటు ఉన్న వాళ్ళతో స్టార్ట్ చేస్తాను నేను. మాకలేదు. హాస్టల్ విండో ఏదో అది అప్పుడు. అవును, అప్పటిది ఇంకా అలాగే ఉందా లేదు చూద్దాం, చెక్ చేద్దాం కమ్యూనికేషన్. ఓకే ఓకే. సరే, అయితే ఎవరటు ఎవరిటు? మిస్టర్ మజ్ను కసను. మేడం జీ, టెన్షన్ లేదు, ఆయన మాట ఎలాగో వినరు. ఆయన ఇప్పుడు ఏం చెప్తున్నారో ఒకసారి విని దానికి ఆన్సర్ నేను చేయండి. అందుకే అటు పంపించా. చెప్పి అర్థం అవ్వట్లే అసలు ఏది. ఇప్పుడు మాత్రం ఆవిడ చేత కరెక్ట్ ఆన్సర్ చెప్పిస్తే మీ అకౌంట్ లో 25,000 ఫర్ రైట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ ఆర్ నో ఆన్సర్ ఇస్ -10,000. ఓకే, హియర్ వి గో. ఫస్ట్ వర్డ్. నేను టూర్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తాను? పడుకుంటావు. దాన్ని ఏమంటారు? రెస్ట్. ఆహా, ఇంకా స్లీప్. ఆహా, ఇంకా తెలుగులోనే లేజీ. ఆ వర్డ్ ఏంటి? ఆ వర్డ్ నువ్వు ఆగు భయ్, ఐసు నువ్వు మ్యూట్, నువ్వు ఆగు. మీరు ట్రై నిద్ర. ఓకే, ఇంకా దాని తర్వాత హలో హలో అంకుల్, పక్కింట్లో ఏంది అరుస్తున్నారు? మళ్ళీ ఓపెన్ అవుతుంది. ఒకటే చెప్పాడు, ఒకటి చెప్పి రెండో చెప్పలేదు. నిద్రపోతావు. దాన్ని తిట్టాలంటే నన్ను ఎలా తిడతావు? ఎలా తిడతారు? లేజీ ఫెలో. కాదా ఆ వర్డ్ ఓకే, ఆ వర్డ్ కరెక్ట్, ఫస్ట్ వర్డ్ కరెక్ట్. ఓ పని చేద్దాం మేడం, మీరు ఏమేమి తిడుతూ ఉంటారు ఆయన చెప్పండి. ఇప్పుడే పడుకుంటా కదా, నన్ను లేపి ఏమని తిడతావు? తర్వాత ఇంకా ట్రై చేయాలండి. ఫేస్ ఏమంటారు తెలుగులో? ముఖం. చెప్పేసింది. నిద్రమోహం. వెల్ డన్, సూపర్. -10,000. నువ్వు టూర్కి వెళ్ళినప్పుడు పడుకుంటూనే ఉంటావు, ఇంకెందుకు టూర్కి వెళ్దాం? నిద్రపోతాడు. అండ్ యుల్ నాట్ బిలీవ్ అన్న, అక్కడ కూడా మూవీకి వెళ్దాం అంటాడు. అక్కడ కూడా మూవీ పిచ్చి అంతుంది. ఇక్కడ ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే మూవీకి తీసుకెళ్తాడు. వేరే ఊరికి వెళ్ళినా కూడా మూవీకి భయ్యా. మూవీకి వెళ్ళడం అంటే మూవీకి వెళ్ళడం, టూర్ వెళ్ళడం అంటే టూర్ వెళ్ళడం. నేను వెళ్తా టూర్ కి. అక్కడ సినిమా చూడడం ఏంటే? అంటే థియేటర్స్ బాగుంటాయి కదా. ఓకే ఓకే. సో నిద్రమోహం అని అంటున్నారు ఆవిడ. థియేటర్ లో కూడా పడుకుంటారా? థియేటర్ లో కాదు, థియేటర్ లేకపోతే పడుకుండిపోతారు. మేడం కలవరిస్తాడేనా నిద్రలో? లేదు, మాట్లాడాడు. 5, 6, 7, 8. థాంక్ఫుల్లీ అవన్నీ ఏం లేదు. ఓకే ఓకే. పడుకుంటే కోమానే. బాగా డీప్ స్లీప్ లో నువ్వు ఉన్నావు అని చెప్పాలనుకో, ఆవిడకి ఏం చేస్తావు? గురక పెడతావు? లేదు, చలి పెడుతుందని బెడ్షీట్ వేసేస్తా. సో మేడం మీకు అర్థమైంది కదా, ఎప్పుడైనా సరే చల్లేసిన బెడ్షీట్ వేసాడు అనుకోండి, నమ్మద్దు. ఈ మరి మాట్లాడి మీరేం చెప్తామో చెప్పేసి. సెకండ్ వర్డ్. నువ్వు ఎప్పుడైనా నాకు ఫోన్ చేస్తే నేను ఎత్తను, అప్పుడు నీకు కోపం వస్తుంది. అదే దాన్ని ఏమంటారు? ఏం చూస్తే కోపం వస్తుంది? మేడం మీరు ఫోన్ చేశారు, ఆయన ఎత్తలేదు, అప్పుడు స్క్రీన్ మీద ఏం డిస్ప్లే అవుతుంది? మిస్ కాల్. రైట్ ఆన్సర్. 25,000.
ఇప్పుడు మీరు ఫోన్ చేసినప్పుడు ఆవిడ ఫోన్ చేసినప్పుడు మీరు ఎత్తపోతే ఆవిడ కోపం వస్తుందా? భయంకరమైన భయంకరంగా వస్తుంది. ఓకే. అంటే చాలా సేపు అయి ఉంటుంది, ఒక కాల్ ఉండదు, ఆన్లైన్ లో ఉంటాడు. వాట్ ఈస్ దిస్ బ్రో? మిస్డ్ కాల్, మిస్డ్ కాల్. ఇట్ ఈస్ మిస్డ్ ఫ్రమ్ ద మిస్. అవునండి, కొన్నిసార్లు మనం మీటింగ్ అండ్ దట్ టు ఫర్ యూ ఇట్ ఈస్ మిస్సెస్. మిస్డ్ కాల్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ కాల్. అలా అవ్వదు. ఇప్పుడు రిసీవ్ చేస్తాడు, చూపిస్తాడు ఎక్కడ ఉన్నాడు అని కట్ చేసేయాలి. ఈ నడవ ఇప్పుడు ఏమైందని వీడియో కాల్ డైరెక్ట్. నేను మీటింగ్ లో ఉన్నా కూడా ఆయన బాగా కనెక్ట్ అయ్యారు. అంటే ప్రూవ్ చేసుకోవడానికి ఎన్ని చేయాలి? తప్పదు. అంటే నీది సెపరేట్ షూటింగ్ అనమాట నీది. నేను పెళ్లి తర్వాత కెమెరా ఫోన్లు వాడడం మానేస్తా. ప్రదీప్, అది ఇంకా రిస్కీ. అది ఇంకా రిస్కియా? ఆటం బాంబ్ ఎక్కడో ఉండడం వేరు, నీ పక్కన పడడం వేరు. ఫోన్ లేదు, వీడియో లేదంటే పక్కనే ఉంటారు. ఇంకా లేకపోతే నువ్వు ఇంట్లోనే ఉంటావు. ఎంతైనా ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్తే వినా. సో సెకండ్ వన్ రైట్ ఆన్సర్ 25,000. లాస్ట్ వన్ మేడం, అటు మీరు మారుతారేమన్నా కంటిన్యూ? ఆవిడ డౌట్ గా ఉన్నారంటే ట్రై చేయాల్సిందేదా? ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా. కంగారు పడకండి, వర్షం ఏం పడట్లేదు, ఎందుకు వేసారని అనుకోవద్దు. మా డీజే అంటే ఆవిడ పేరు వర్ష, ఆ వర్డ్ పాటలో వచ్చేలాగా ట్రై చేశారు. ఆయనకి మంచి ఫ్యూచర్ ఉంది సార్. అలా చెప్పే ఫ్యూచర్ కూడా వచ్చేసింది. ఆయన ఇక్కడే ఉన్నాడు ఆయన. సో లాస్ట్ వర్డ్ భయ్యా, ఇప్పుడు తెలుస్తుంది కష్టం అంటే ఏంటో. అవును, లాస్ట్ వర్డ్. ఒక కెమెరా నుంచి ఫోటో తీస్తే ఏమొస్తుంది? ఫ్లాష్. దాని వెనకాల ఏమంటారు? ఫ్లాష్ బ్యాక్. ఆడడం అంటే అలా ఆడాలి. పక్క హాస్టల్ ఇలా ఉన్నాం అది కాదు. కర్టెన్ ఇంకా హాఫ్ ద వే వెళ్ళే లోపలనే ఫ్లాష్ బ్యాక్. సార్ అది నేను కదా సార్ కనుక్కోయింది బాగా. ఆవిడ ఈజీగా చెప్పడం వల్ల నీ ఆన్సర్ ఈజీ అయింది. ఫోన్లే పాపం. విత్ ఇన్ సెకండ్స్ షీ గాట్ 25,000 ఫర్ యూ. నువ్వు ఉన్నావు 10,000 పోగొట్టావు. మేడం అసలు ఫ్లాష్ బ్యాక్ చాలా ఇంపార్టెంట్ మేడం. అవును. సో ఇప్పుడు ఇన్ని విషయాలు మనం నేను ఏం మాట్లాడుతున్నా యశ్వంత్ వామ్మో ఇప్పుడు ఏమో. బట్ ఐ నో ఆల్వేస్ ద ఫ్లాష్ బ్యాక్స్ ఆర్ వెరీ మెమరబుల్ అండ్ ఇంట్రెస్ట్. మీ ఫ్లాష్ బ్యాక్ లో ద మోస్ట్ మెమరబుల్ వన్? ఫస్ట్ మీటింగ్ మాది ఊరికి వెళ్తున్నాం సమ్మర్ హాలిడేస్ కి. సో వి మెట్ ఇన్ ద రైల్వే స్టేషన్. అప్పుడు ఫస్ట్ టైం మాట్లాడుకున్నాం డైరెక్ట్ గా. సో దట్స్ వెరీ మెమరబుల్ ఫర్ మీ. వావ్, బ్యూటిఫుల్, సూపర్. మీకు ఫ్లాష్ బ్యాక్ లో మెమరీ చాలా ఉన్నాయి. బట్ యా డెఫినెట్లీ నేను ఫస్ట్ టైం ప్రపోజ్ చేసినప్పుడు ఇట్ వాస్ 7 in the morning రైల్వే స్టేషన్. ఆ బ్రిడ్జ్ ఉంటుంది కదా, బ్రిడ్జ్ పైన ప్రపోజ్ చేశాను. ఇట్ వాస్ ఫుల్ ఆఫ్ ఫాగ్ అన్నమాట. సో ఆ మెమరీ ఇంకా అలాగే. ఎప్పుడైనా రైల్వే స్టేషన్ లో ఒక మంచి రొమాంటిక్ సాంగ్ డెఫినెట్ గా మీరు కంపోజ్ చేయాలని మేమంతా కోరుకుంటున్నాం. యా డెఫినెట్. ఒకవేళ నేను చేస్తే డెఫినెట్ గా నా లైఫ్ లో జరిగిన ఈవెన్ ఇన్స్టెంట్స్ అన్ని అలా మౌంటేజ్ ప్రకారం వేసేస్తా సాంగ్ లో. హౌ బ్యూటిఫుల్, సూపర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. Okay, so the railway station couple, 1,40,000 in your account. ఇట్ సైడ్ నుంచి లాస్ట్ జోడీ ఆడారు. సో ఇట్ సైడ్ నుంచి ఫస్ట్ జోడీతో స్టార్ట్ చేద్దాం. ఎవరటు ఎవరిటు? She will go. ఓకే రండి మేడం. ఆ కరెక్ట్ పాటరా. ఈవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన నమ్ముతాడో లేదో, ఇప్పుడు ఈ ఆన్సర్ చెప్తాడో లేదో, ఎలా ఎలా. ఓకే, సో ఇప్పుడు వర్డ్ డిస్ప్లే అవుతుంది. హియర్ వి గో. ఫస్ట్ వర్డ్. Before coming here, you went for your haircut, no? Salon. Where did you go? Salon. Another name. Parlor. In front of parlor, what comes? Beauty parlor. Yes. వెరీ గుడ్. 25,000 in your record. ఏ బట్టే 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 బ్యూటీ నువ్వు యాడా ఉంటే అనే బ్యూటీ. సార్ నాకు ఎప్పటి నుంచో డౌట్ సార్. Please. బ్యూటీ పార్లర్ మామూలు లేడీస్ రెగ్యులర్ గా వెళ్తారు, యూనో డెఫినెట్లీ మంత్లీ వన్స్ ట్వైస్ వెళ్తారు. కానీ బ్యూటీ పార్లర్ కి రెడీ అయ్యి వెళ్తారు సార్, నాకు అది అర్థం కాదు.
బట్ నాకు తర్వాత అర్థమైంది సార్, బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూపించడం కోసం మనకి మేము రెడీ అయితే ఇలా, అక్కడికి వెళ్ళి రెడీ వస్తే ఇలా. అండ్ నాకు ఆ టైంలో వచ్చిన ధర్మ సందేహం ఏంటంటే సార్, బ్యూటీ పార్లర్కి ఆల్రెడీ రెడీ అయ్యి బ్యూటీ పార్లర్కి వెళ్తారు, అది వేరే విషయం. 5,000 పోతాయి, రెడీ అయ్యి వస్తారు. రెడీ అయ్యి వచ్చిన తర్వాత హలో 5,000 పెట్టి రెడీ అయ్యి వచ్చాను, ఏంటి బయటికి వెళ్ళట్లేదా మన? చాలా కష్టం సార్ ఇదంతా. ఇంకో వెర్షన్ ఏంటంటే 10,000 ఖర్చు పెడితే ఎలా మారుతాం, 25,000 ఖర్చు పెడితే ఎలా మారుతాం, 50,000 ఖర్చు పెడితే ఎలా మారుతాం అని కూడా చూపిస్తారు మనకి. బట్ సార్ ఇప్పుడు లేడీస్ బ్యూటీ పార్లర్కి వెళ్తే ఐబ్రో, ఐ లాష్, ఫేషియల్ మనకు కనిపిస్తారు, మనకి డిఫరెన్స్ తెలుస్తుంది. మనం వెళ్తాం ఈ వెంట్రుకి ఇటు నుంచి ఇట్లా పైకి లేచింది, లేకపోతే ఇది చిన్న ఎండ్లా కట్ అవుతుంది, దీనికి మళ్ళీ ఖర్చు అవుతుంది. సో వాళ్ళ ప్రాబ్లం కూడా అదే, యూనో జెంట్స్ వెళ్తారు, వాళ్ళకి అవసరం లేదు కదా మేడం. ఈసారి నెక్స్ట్ టైం ఆయన వెళ్తా అన్నప్పుడు వద్దని చెప్పండి, ట్రై చేయాలి, ట్రై చేద్దాం. సెకండ్ వర్డ్. What is a pair of our kids called? కృష్ణ. Pair of sons. Yes. Telugu. కవల పిల్లలు. Right answer. Second one, Kamala Pillalu is also right answer. 25,000. So third the. Okay. Randy. Third word. Oh ma. స్టూడెంట్స్ అందరూ వెళ్ళే ప్లేస్. Hostel, library. ఇంకా చదువుకోవడానికి. What is చదువు? What is చదువు? సిచ్యువేషన్ యా. చేయండి సార్, ట్రై చేయండి. Repeat. What is Class, school, college, university. Yes. Take the first word. Okay. మనం కాలేజ్కి వెళ్ళకపోతే ఏమంటాం? That is now you understand. Students love to do that, like they. పెట్రోల్, బైక్ లో పెట్రోల్ ఎక్కడ కొట్టిస్తాం? Bunk the class. College bunk. వండర్ఫుల్, రైట్ ఆన్సర్. -10,000. సార్ మీరు బాగా బంక్ కొడతారా కాలేజ్? రెగ్యులర్ గా వెళ్ళాను. రెగ్యులర్ గా వెళ్ళారా కాలేజ్? I belong to this. కాలేజ్ బంక్. ఏం చేసేవాళ్ళు మేడం? మూవీస్ అండ్ కొత్తగా రెస్టారెంట్ ఓపెన్ ఉంది, ఫ్రెండ్స్ వాళ్ళ బిజినెస్ మన కాంట్రిబ్యూషన్ చేయాలి. రెస్టారెంట్ పెట్టారంటే వెళ్దాం పదా అని చెప్పి. సామ్రాట్ గారు కాలేజ్ బంక్ బాగా కొట్టేవాళ్ళ? 95% ఉంటే 75 తెచ్చే వరకు కొట్టేటోండి. మాక్సిమం మూవీస్. మాక్సిమం మూవీస్. మా యశ్ అయితే స్కూలా కాలేజ్? మనది వరస్ట్ కాలేజ్ స్కూల్. నేను కాలేజ్కి వెళ్తే ఆ రోజు టీచర్స్ అందరూ ఏమైంది ఇది వచ్చేది రోజు కాలేజ్ కని చూసేవాళ్ళు. మంది వరస్ట్. రెగ్యులర్ గా వెళ్తా. ఎక్కడికి? బయటకా? క్లాస్ కి. I had no Very option. good student. వెళ్ళాల్సిందే. వెరీ గుడ్ స్టూడెంట్. మరి ఇలా ఎలా దొరికావాను అంత గుడ్ స్టూడెంట్ అండి? అంటే ఎప్పుడు నెగిటివ్ పాజిటివ్ కదా. మన వాళ్ళందరూ అయితే ఆల్మోస్ట్ బంక్ కొట్టే బ్యాచ్, అలా బంకులు కొట్టి ఇక్కడ ఉండిపోయారు. ఓకే, సో another beautiful జోడీ. You guys ready? Yes. ఎవరటు ఎవరిటు? నేను వెళ్తా. ఇద్దరు అటే. Here we go. First word. పెళ్లి చేసుకునే ముందు ఒక ఇన్విటేషన్ అంటారు దాన్ని. వెడ్డింగ్ ఇన్విటేషన్. దాన్ని ఇంకేమంటారు తెలుగులో? శుభలేఖ. Right answer. 25,000. యాక్చువల్లీ మీరు ఫస్ట్ కొంచెం ఇట్లా ఉండండి, హైట్ వల్ల. మామూలుగా కట్టెన్ పైన స్టార్ట్ అవుద్ది. ఈయన ఆట మొదలు ఆల్రెడీ 4 మీద సగం ఉంది. కాదు, లేదంటే ఇంకొక ఆప్షన్ కిందే ఉండొచ్చు. అవును. రెగ్యులర్ ఇంట్లో ఏ లాంగ్వేజ్ మాట్లాడుకుంటారు? ఇంగ్లీష్, తెలుగు రెండు. మామూలుగా అయితే తెలుగు, కోపం వస్తే ఇంగ్లీష్. మామూలుగా అయితే ఇంగ్లీష్, కోపం వస్తే తెలుగు. నాటు అంతే సార్, తెలుగులో అయితే తిట్లు ఎక్కువ ఉంటాయి. అవును. తెలుగులో అయితే ఒక ఎమోషన్ ఉంటుంది తిడుతున్నప్పుడు. ఇంగ్లీష్ నార్మల్ ఎప్పుడైనా మాట్లాడుకుంటే రాదు, అది కోపంగా ఉన్నప్పుడు కొట్లాడినప్పుడు ఇంగ్లీష్ వస్తుంది. అసలు వేరే అసలు you did it. Why did you do? I did it.
కానీ తెలుగు చాలా స్వీట్ లాంగ్వేజ్ అండి, చాలా చాలా స్వీట్ లాంగ్వేజ్. తనకి ఇంగ్లీష్ పోయి తెలుగు తిట్టేటప్పుడు, నాకు తెలుగు పోయి ఇంగ్లీష్ తిట్టేటప్పుడు. But well played, super. Good choice, 25,000. Second word, ready? యా రెడీ. Second one. ఒక షో స్టార్ట్ అయ్యేటప్పుడు యూట్యూబ్ వాళ్ళు కొన్ని క్రియేట్ చేస్తారు. ట్రైలర్ ప్రోమో ఇంగ్లీష్ వర్డ్ ఇది. Trailer, ఒకటి క్రియేట్ promo. చేస్తారు ఇంకా హైప్ రావడానికి, టీఆర్పీస్ కోసం. ఫైటింగ్, దాని ఏమంటారు ఇంకా ఇంగ్లీష్ లో? ఇంగ్లీష్ లోనే ఫైటింగ్, అదే ఆర్గ్యుమెంట్. రెగ్యులర్ గా యూట్యూబ్ లో ఏం చూస్తూ ఉంటాం? ఇంకెట్లైనా -10,000 కదా. ఎలాగో 10,000 పోయాయి కదా, ఎందుకు ఎఫర్ట్స్ పెట్టాలి? నెక్స్ట్ లోనే ఉంది. నెక్స్ట్ జస్ట్ ఇంకా 2-3 వర్డ్స్ ట్రై చేయి. అది TRP కాంట్రవర్సీ. రైట్ ఆన్సర్, సూపర్. -10,000. నా సామే రరా సామే బంగారు సామే మిసల సామే రోషల సామే. గేమ్ అంతా వదిలేద్దాం భయ్యా, ఓకే. ఎంత పక్కన పెట్టండి. ఇప్పుడు ఆ పాట ఎందుకు వచ్చింది? కాంట్రవర్సీ. నా సామి సామ్రాట్లో సగం సామి, నా సామి. నీ పేరు వల్లే వచ్చాడు. అమ్మా డీజే. ఇప్పుడు నాకేంట్రా దీపం, ఇలాంటి పాటలు ఏమైనా పెడతావారా? కాదు, అది తెలుగులో తిట్టినట్టుంది. నువ్వు రారా సామి, నీకుంటారా సామి అన్నట్టు. బట్ నో ప్రాబ్లం, 1 రైట్ ఆన్సర్, 1 రాంగ్ ఆన్సర్. లాస్ట్ ఆప్షన్ ఉంది, ఎక్స్చేంజ్. యా, ఓకే మేడం జీ, వెరీ సింపుల్. మీకు తెలుసు కాబట్టి పోయినా పర్లేదు, ఆడడం ఇంపార్టెంట్. ఓకే. లాస్ట్ వర్డ్. మనిద్దరం మన ఇంటి నుంచి అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ట్రావెల్, ఇంకా దారి. చాలాసేపు వెళ్తాం కదా, చాలాసేపు లాంగ్ వెళ్తాం. డిస్టెన్స్, తర్వాత వర్డ్ లాంగ్ కార్ డ్రైవ్. నడపడం. సూపర్. వెరీ వెల్ డన్. 20. అత్తగారింటికి వెళ్ళడానికి లాంగ్ డ్రైవా? లాంగ్ డ్రైవే, కొంపల్లి నుంచి మాదాపూర్ రావాలంటే. అవునా, నేను ఇంకా విజయవాడలో ఉన్నారేమో ఇలా. లాంగ్ డ్రైవ్ లోనే అసలు సిసలైన టాపిక్స్ అంటే ఏం డిస్కస్ చేయాలన్నా లేడీస్ అక్కడే డిస్కస్ చేస్తారంటారు. ఎందుకంటే నువ్వు దూకేసి పారిపోలేవు, ఎక్కడికి వెళ్ళలేవుగా. ఎగ్జాక్ట్లీ. ఎక్కడికి వెళ్ళలేరు కాబట్టి ఆ టైంలో మాట్లాడతారా, లేకపోతే అది? అట్లని కాదు, నేనైతే చాలా డేంజర్. జనరల్ గా ఫైట్ జరిగింది కార్ లో వెళ్తున్నప్పుడు గానీ, అంతకు ముందు జరిగి కార్ లో వెళ్తున్నాం అనుకో, బేసిక్ గా నాకు ఫస్ట్ లో ఇరిటేట్ చేస్తే ఇంకా ఫాస్ట్ డ్రైవ్ చేసేవాడిని. తగ్గిస్తావా దూకేనా? తగ్గిస్తా. ఇంచుమించు మన బెల్ట్ తీసినంత. సో అప్పుడే అలా మళ్ళీ డౌన్ అయిపోతాం. యశ్ అయితే అలాంటి కష్టాలు ఏం లేవు. ఇలాంటి ఉంటాయని కార్ చాలా తక్కువ వాడతారని, బైకే వాడతారు సేఫ్ అని. బైక్ అయితే హెల్మెట్ పెట్టేసుకోవచ్చు కదా, వెనకాల నుంచి వాళ్ళు ఎన్ని మాట్లాడుతున్నా ఓకే బేబీ అని. ఇంతకు ముందు ఇప్పుడు కారే. నేను బాగా మ్యూజిక్ వింటూ వెళ్తాం. కవరింగ్ లేదు నిజంగానేనా? ఓకే ఓకే. ఇప్పుడు లాంగ్ డ్రైవ్ అంటే ఏదైనా ఆలోచించుకుంటూ డెసిషన్ మేకింగ్ అలా అనుకుంటూ వెళ్తాం. తీరు అక్కడ దాకా వెళ్ళిపోయాక డెసిషన్ అయిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడు వెనక్కి రావాలి. ముగ్గురు 1,40,000. ఐ లైక్ దట్ స్మైల్. ఎందుకంటే సాధారణంగా ఒకరికి ఎక్కువ వచ్చి ఒకరికి తక్కువ వచ్చేలా టెన్షన్ స్టార్ట్ అవుద్ది. అరే మనం బాగా ఆడాలి నెక్స్ట్ వన్. ఏం పర్లేదు, అందరూ ఒకేలా ఆడుతున్నారు. ఓకే లేడీస్ అండ్ జెంటిల్మెన్, లెట్స్ బిగిన్ ద నెక్స్ట్ రౌండ్. ఓకే, యాజ్ యూజువల్ గా చర్చా వేదిక కార్యక్రమానికి వచ్చాం. ఇప్పుడు ఇది కామన్ టాపిక్ అడుగుతాం. జనరల్ పబ్లిక్ ని మేము ఈ క్వశ్చన్ అడిగి వాళ్ళ ఆన్సర్స్ తీసుకున్నాం. అకార్డింగ్ టు యూ హౌ మచ్ పర్సెంటేజ్ అనుకుంటున్నారో రాస్తే చాలు. నేను ఇంకేదో అనుకున్నా. ఆయన టెన్షన్ ఏం పడ్డాడంటే ఇప్పుడు ఆవిడ బర్త్డే ఎప్పుడు, మ్యారేజ్ డే ఎప్పుడు, ఫస్ట్ గిఫ్ట్ ఎప్పుడు ఇచ్చారు. ఆల్రెడీ 70% అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ పెట్టుకుని ఫ్రై చేసుకునేసరికి అయిపోతుంది. సర్వే కంటే ఈ సర్వే బాగుంది సార్. ఇది మీరు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ రాయండి సార్. పాయింట్ ఏంటంటే గిఫ్ట్ ఏంటో చెప్పేయగలరు, అది వాళ్ళు ఒప్పుకోలేదు అనుకో ఎవరికి ఇచ్చారు ఇది అని అడుగుతారు. అక్కడ దొరుకుతారు. ఆయన అనుమానాస్పదంగా ఉన్నాడు, ఆయన్నే ఫస్ట్ అడుగుతా. సార్ నేను చెప్తాను సార్, స్పెల్లింగ్ ఎదురు
స్కూల్లో కాలేజ్ వరస్ట్ స్టూడెంట్ సార్. నాకు స్పెల్లింగ్లు రావు సార్. అది చెప్పుంటే పోతే పర్లేదు, చెప్పినందుకు మాకు అది ఏంటో అది చూడాలి. సరే వర్డ్ చెప్పు, దాని స్పెల్లింగ్ ఆలోచించుకుందాం మనం. బ్రేస్లైట్. బ్రేస్లెట్ గిఫ్ట్ ఇచ్చారు, ఫస్ట్ గిఫ్ట్. స్పెల్లింగ్ చూపి చూపించండి సార్. పర్ఫెక్ట్, రైట్ ఆన్సర్. ఇప్పుడు చూసి కాపీ కొట్టాను సార్. అలా ఇంగ్లీష్ లో ఏదైనా స్పెల్లింగ్ డౌట్ ఉన్నప్పుడు చిన్న సైజ్ సంతకం పెట్టినట్టు పెట్టాలి. మీరు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి సార్? ఫస్ట్ కుకీస్ ఇచ్చారు. సూపర్. అది నేను ఇచ్చింది. ఆయన పర్ఫ్యూమ్, ఈయన హ్యాండ్ బ్యాగ్. అచ్చా, నువ్వు నాకు ఇచ్చింది కదా, నేను రాసా ఇక్కడ. అయ్యయ్యో అలా కాదు సార్, మీరేమి ఇచ్చారని అడిగాం. తుడిపేసి రాసే. తుడిపేసి రాసా. ఇక్కడైతే తుడిపేస్తారు, వాళ్ళ బ్రెయిన్ లో తుడిపేయలేరు కదా. ఓకే, మా వాళ్ళందరూ ప్రిపేర్డ్ గా ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యలో కోఆర్డినేషన్ చాలా బాగుంది. ఇద్దరు ఇప్పుడు ఒకేలా ఆలోచిస్తారా లేదా అనేది చెక్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఎంత శాతం మంది భర్తలు షాపింగ్ కి వెళ్ళినప్పుడు భార్యల కన్నా బాగా బేరమాడతారు? ఓన్లీ 10% మెన్నే బాగా బార్గెన్ చేశారు. కష్టం సార్, చెయ్యరు సార్. మేడం గారు 0. యష్ అయితే 0%. కాదు సార్, మెయిన్ ఆన్సర్ చూడండి సార్. పర్ఫెక్ట్, 10%. సో మీ ఉద్దేశం ఓన్లీ 10% మెన్. నీ ఉద్దేశం ఉమెన్ ఎందుకు బాగా బెటర్ బార్గెన్ చేయగలరు? వై అని అడుగుతున్నా సార్. వై, వాళ్ళు ఎందుకు అంత బాగా? కొన్ని ఉమెన్ చేసే దానిలో వై కి నో ఆన్సర్. ఓన్లీ హౌ. ఇది హౌ కాదు సార్, వాళ్ళు బార్గెన్ చేసినప్పుడు వావ్. కాదు, నేను యాక్చువల్లీ ఎప్పుడైనా షాప్ కి వెళ్తా కదా, ఫస్ట్ అన్ని నేను సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత వరకు ఇక్కడ ఉంటది వర్ష. మొత్తం సెలెక్ట్ చేసిన తర్వాత కిత్నా అంట. వాడు చెప్పగానే నేను మెల్లిగా నెలకి వస్తా అంట. మేడం గారు ఎంత పర్సెంటేజ్? అదర్స్ అయితే 20%, సార్ అయితే 80%. హీస్ గుడ్ అట్ బార్గెనింగ్. ఎంత పర్సెంటేజ్ సార్ మీరు? నేను 30 జనరల్ గా. జనరల్ గా 30%. ఈ థింక్స్ 30. యూ థింక్ 20% జనరల్లీ. సో మీ ఇద్దరు యావరేజ్ స్కోర్ ఇస్ 25%. అండ్ మీరు మేడం గారు 25% మెన్ అనుకుంటారు. ఈయనైతే 0 కదమ్మా. 20 జనరల్, 30 నేను, 0 తను. అసలు బార్గెన్ చేయరు. అవును, మీరు చేస్తారు కదా. నేను చేయనా? బాగా చేస్తారు. నేను బాగా అప్రిషియేట్ చేసేది ఉమెన్ బార్గెనింగ్ ఏంటంటే లాంగ్వేజ్ తో సంబంధం లేదు. ఏ స్టేట్ వెళ్ళినా, కాశ్మీర్ కూడా వెళ్ళొచ్చు. అచ్చా యాకా నయ్యే దోసో అంటాడు వాడు. వీళ్ళు కహాకి బి నయ్యే 20 రూపాయి అంటారు. మా ఇంట్లో కూడా బార్గెనింగ్ లో లేడీసే బాగా చేస్తారు. అంటే నేను ఎక్కడెక్కడ బార్గెన్ చేస్తారని వెయిట్ చేసే వాళ్ళని. షాక్ ఆఫ్ ద లైఫ్ నాకు చిన్నప్పుడే ఇచ్చారు వాళ్ళు. ఆటోలో వస్తా, మీటర్ వేస్తాడు వాడు. మీటర్ వస్తుంది, ఉండని 10 రూపాయలు చాలే అంటారు. మీటర్ 30 రూపాయలు. ఉండవా, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం ఇంతేగా, దీనికి ఎందుకంత? 10 రూపాయలు చాలే, ఇక తీసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే కండక్టర్ తో బేరం. మా అబ్బాయి సెకండ్ క్లాసే చదువుతున్నాడు, ఎందుకు టికెట్? అలా కాదు మేడం, అబ్బాయి కొంచెం పెద్దగా ఉన్నాడు, టికెట్ తీసుకోవాలి. ఏంగా చిన్నపిల్లాడు కావాలంటే ఒళ్ళో కూర్చుంటాడు. ఏమండి మీ ఒళ్ళో కూర్చోబెట్టండి మా డాడీ. వాడికి 2 రూపాయలు టికెట్ తీస్తే నా ఒళ్ళో వాడు ఎక్కువసేపు టీటీ గానీ కండక్టర్ గానీ అంటే ఎక్కువసేపు అడుగుతారు కదా వాళ్ళు పాపం. ఇలా ఇలా అలా కాదు మేడం ఇలా అంటే మా కోడ్ వర్డ్ అనమాట. ఎక్కువసేపు అంటే కింద పడి ఏడు చేసిన అమ్మే. అందే ఏజ్ లో యాక్టింగ్ స్టార్టెడ్. నేను చిన్నప్పటి నుంచి మేడం తెలుసు కదా. మీరు ఎంత చిన్న? 25 అండ్ 20. 22.5 ఇస్ యావరేజ్. జనరల్ పబ్లిక్ ఎంత యావరేజ్ ఇచ్చారో చూద్దాం. Wow. 34%. ఎవరు నియర్ బై? 25 మీది. ఓకే, 50,000 ఇన్ యువర్ అకౌంట్. కానీ ఎక్కడైనా బేరం ఆడొచ్చు, కానీ ఒక దగ్గర బేరం ఆడడానికి కాదు. ఎక్కడ పాసిబిలిటీలు ఉంటే అన్ని దగ్గర బేరం ఆడొచ్చు, కానీ ఒక దగ్గర మాత్రం కుదరదు అంటే కుదరదు. ఎక్కడ? బార్ లో. వెరీ గుడ్, వెరీ గుడ్. నాకు తెలియక చెప్పలేదు అనుకున్నావా? బార్ లో బార్గెన్ చేయొచ్చు భయ్య, ఎక్కడ చేయలేవు తెలుసా? బార్ అయిపోయి ఇంటికి వెళ్తావు చూడు, ఇంకా అక్కడ నో బార్గెన్.
ఆ అమాయకంగా ఉండే ఫేస్ వెనకాల చాలా స్టోరీస్ ఉన్నాయి, దాంట్లో ఇది ఒకటి. నేను చెప్పాక విడిగా ఒక ఎపిసోడ్ చేయొచ్చు మేడంతో. ఓకే, సో ఫస్ట్ వన్ లో మీ ఇద్దరికి 50,000 వచ్చింది. Here we go. Next question. ఎంత శాతం మంది బంధువులు మన పెళ్లి గురించి మనకన్నా ఎక్కువ డిస్కస్ చేస్తారు? నేనా? మీకు ఆన్సర్ బాగా అంటే ఈ క్వశ్చన్ యాక్చువల్లీ ఈయన కోసం రెడీ చేశారా? ఇంకా లేదు అక్కడ గ్యాప్. నాకు భూప్రపంచంలో ఎవడు చుట్టాలైనా సరే, చుట్టాలు కాకపోయినా సార్, వెజిటేరియన్స్ అందరు పప్పన్న ఎప్పుడు పెడతా, నాన్ వెజిటేరియన్ అన్న లెగ్ పీస్ ఎప్పుడు పెడతా, ఇంకా మన బ్యాచ్ లేదు అన్న ఎప్పుడు అన్నాడు. ఏం భయ్యా 1% వదిలేసావు? ఏదో మంచోళ్ళు కూడా ఉంటారు కదా, మన బాధ తెలుసుకునే వాళ్ళు ఉంటారు కదా, కొన్ని మంచిగా చేసుకున్నారులే అని సంతోషపడేటోళ్ళు 1% అన్న లేకపోతే ఇలా. సో 99% 100% అయిపోయింది. 99.5. ఓకే, వెరీ గుడ్. 100%, 95%, 195/2, 97.5. ఓకే సార్, మీరైతే మీరందరూ ఫుల్ ఉన్నారు, అందరూ ఆల్మోస్ట్ ఉన్నారు. ఎందుకు సార్? వై? అంటే మన ఏజ్ లో ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు కదా ఫ్యామిలీలో, పెద్దగా డిస్కస్ చేయరు వాళ్ళ మ్యారేజ్ గురించి, వాళ్ళకి తెలుసు మనకు. సో 99% కంపల్సరీ వాళ్ళే ఎక్కువ డిస్కస్ చేస్తారు మనకంటే. ఇప్పుడు చేస్తూనే ఉంటారు, పెళ్ళయ్యాక కూడా ఎక్కడ ఉంటుంది? పెళ్ళి ఎక్కడ చేస్తారు డిస్కషన్? నెక్స్ట్ నీకు ఎప్పుడైనా అనాలనిపిస్తా వాళ్ళని కూర్చోబెట్టి మొత్తం మీరే చేస్తారు? ఇప్పటికీ నా జీవితం మీ చేతిలోనే ఉంది. ఓకే, లెట్స్ సీ ద రైట్ ఆన్సర్. $91. గురుగారు వైట్ బాల్ మనమే విన్ను. 50. అవుతలేవా? అవుతుంది. మా వాళ్ళు అడుగుతా అప్పుడే చేసుకోవాలి, వద్దు కదా అప్పుడే. అయిపోయిన వాళ్ళందరూ వద్దొద్దని దండం పెడుతున్నారు. గురువు గారు 2 పిల్లలతో వచ్చారు, ఆయన అయితే చాలా స్ట్రాంగ్ గా బాగోదని ఆయన క్లోజ్ చేయండి, ఎంత ఆనందంగా చెప్తున్నారు. వద్దు. పెళ్లి అవ్వన వాళ్ళు ఇంటికి వెళ్ళి బాధపడడం కూడా జరిగింది. అవ్వలేదేంటనా? అయ్యో ఆడు చూడు ఆడు ఎలా ఉన్నాడు, ఆడు ముఖానికి ఆ అమ్మాయి దొరికింది. పెళ్ళైన వాళ్ళని చూసి ఏం బాధపడలేరు కాదు. సరే, కాలేజ్ లో బాధపడేవాడిని. ఎవరి కాళ్ళు గ్రూపులుగా జోడీగా ఇలా ఉన్నాం. మనం 2 ట్రై చేసాం భయ. వాళ్ళ మధ్యలో చిట్ట కత్తిరించుకుని వెళ్ళిపోయారు. వాళ్ళేమో మన మనసులో ఉండిపోతారు, మనకి అన్ని ఉండిపోడాలే. వాళ్ళు ఉండిపోతారు, సబ్జెక్టులు ఉండిపోడాలి, అన్ని ఉండిపోడాలే మనకి. అన్ని బ్యాక్లాగ్సే. ఇప్పుడు పాపం టీవీ చూస్తూ ఉంటారు. ఈయన నా గురించే చెప్తాను, ఎంతమంది అనుకుంటున్నారు? అంటే బయటికి వాళ్ళు అనుకున్నారు, రియాక్ట్ అవ్వలేరు కదా. ఒరే ఎలా తయారయ్యారా నిజంగా మీరు అందరూ. నేను ఏదో చెప్తాం అనుకుంటే మీరు ఏదో చెప్పేది. అంటే అప్పటి నుంచి అనుకున్నాను భయ, అంటే అలా ఏం బాధపడలేదు కానీ. బట్ యా, ఓకే, లాస్ట్ క్వశ్చన్. ఎంత శాతం మంది భర్తలు భార్యలు వండిన కర్రీ కన్నా కర్రీ పాయింట్ కర్రీస్ బెటర్ అని ఫీల్ అవుతారు? ఇప్పుడు రాయండి భయ్యా, రాయండి. రెడీ వర్షారు? 50%, ఓన్లీ 50% మెన్ అలా ఆలోచిస్తారు. ఇప్పుడు అడగలేం ఎలాగో, సార్ మీరు ఈ 50లో ఉన్నారా ఆ 50లో? ఆయన 50 అంటాడు సేఫ్ గా. 90% ఆఫ్ మెన్ థింక్ దట్. ఎందుకంటే డైలీ అదేదా తిన్ని అది చాలా బోర్ అయితే అందుకోసం బయటి చాలా బాగుంది. అదా కిత్నే దిన్ ఘర్ కా రోటీ చావాలి, ఘర్ కి ముర్గి దాల్ బరాబర్. నేనేంటి సార్ తుడిపేస్తున్నారు? ఇంకేం ఉంది 50%. 50 and 90, 70 is your average. Okay, Manan sir. 60%, 65, 62.5. Okay, right answer. Entundo chudam average. Here we go.
85%. You guys won. Oh wow, congratulations, 50,000. ఒక వంట ఐటమ్ సెలెక్ట్ చేసుకుని దాన్ని చేసే విధానం చెప్పు. లేడీస్ అందరూ ఓటేస్తారు. ఓకే, నేను చెప్తాను ఐటమ్, ఆ ఐటమ్ ఎలా వండాలి. అక్కడ లేడీస్ చాలా మంది ఉన్నారు, వంటలు చేస్తారు లేదు తెలియదు. వాళ్ళకి ఎవరికి రాదు ఎలా సార్. ఉంటుందో కూడా తెలియదు అసలు. వస్తుందా? ఇప్పుడు లేడీస్ అంటే వంట చేయాలని రూల్ ఉందా? రాజ్యాంగంలో రాస్తుందా ఎక్కడైనా? రాశారు. ఏం రాశారు? వంట చేయాలని రాశారా? సో రూల్ ఏం లేదు. బట్ ఈ రోజు మాత్రం మీరే జడ్జ్. మాస్టర్ షెఫ్ ఆఫ్ మణికొండ అని కొత్త కార్యక్రమం మొదలు పెడతాం. సో ఇందులో ఇప్పుడు మీరు ఒక ఐటమ్ చెప్తారు, ఎలా వండుతారు పదార్థాలు. ఈ ఐటమ్ కాదు సార్. పులిహార ఎలా తయారు చేయ విధానం చెప్పు. తింటావు కదా లెమన్ రైస్, చెప్పు. సార్ ఫస్ట్ రైస్ ఆర్డర్ చేయాలి సార్. రైస్ ఆర్డర్ చేయాలా? ఆర్డర్ ఆర్డర్ అని రైస్ వస్తుంది సార్. కర్రీ పాయింట్ వెళ్ళి రైస్ తెస్తా. డైరెక్ట్ గా లెమన్ రైస్ అవును కదా కదా. సార్ రైస్ ఫస్ట్ రైస్ చేయాలి సార్. ఫస్ట్ రైస్ చేయాలి. రెడీమేడ్ ఇది దొరుకుతుంది సార్ బయట, పులిహార కలిపేది. అదో 2 స్పూన్లు వేసి మిక్స్ చేస్తే అయిపోయింది. కలపడమే ఎప్పుడు పులిహార. సో ఎస్, ఇప్పుడు సామ్రాట్ గారు, ఇప్పుడు మీకు ఒక ఐటమ్ ఏమిమ్మంటారు? ఐటమ్ ఏమి ఇచ్చినా చెప్పలేరు. సార్ ఈజీ ఐటమ్ సార్. పచ్చి పులుసు. ఓ యమ్మా, అంటే ఏంటో తెలుసా? తెలుసు. ఓకే, ఎలా చేస్తారు చెప్తారు. వంకాయ పచ్చి పులుసు. ఫస్ట్ వంకాయ ఉండాలి, అది బాయిల్ చేసుకోవాలి. వంకాయ అయ్యా అబ్బా. ఓకే కట్ చేసుకురానికి ఎందుకు సార్ మా అవును సార్ కాస్తంత చింతపండు తీసుకొని. చాలా మంది గుండెలు కట్ చేశాడు ఇప్పుడు ఆయన. ఏంటి సార్? చింతపండు తీసుకొని మంచిగా దాన్ని క్రష్ చేసి స్మాష్ చేసి చింతపండు పులుసు ఫామ్ అవుతుంది. వాటర్ యాడ్ చేయాలి. ఇంకా కానీ ఇవన్నీ చేయాలి, స్టవ్ ఆన్ చేయాలా? అవసరం లేదు, ఎంత డైరెక్ట్ అవసరం లేదా? ఓకే. పచ్చి ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి, స్పైసెస్ యాడ్ చేయాలి. నీ ఫ్యూచర్ సేఫ్. ఆవాలు, చిల్లీ ఫ్లేక్స్. వెరీ గుడ్ వెరీ గుడ్. ఆల్మోస్ట్ దేర్ కానీ స్టవ్ మీ పెట్టాలి ఇవన్నీ. కాదు పెట్టద్దు, చల్లగా ఉంటది పచ్చి. వంకాయ ఎలా కాలుతుంది భయ? ఉప్పు అని ఊస్తే కాలితే పాన్ ఫ్రై చేస్తున్నా కదా. పాన్ ఫ్రై మాది అలా ఉండదు భయ. మంచి తెల్ల వంకాయ తీసుకుని స్టవ్ మీద డైరెక్ట్ పెట్టేయడమే బర్నర్ మీద. అది మాడిపోద్ది. మాడిపోయి పైన పెచ్చులు పీకేయడమే. పెచ్చులకే గుజ్జు దాన్ని కలిపేసి పిండి చింతపండు పులుసు. వెల్ ప్లేడ్, సూపర్. అండ్ నెక్స్ట్ మనం జాక్పాట్ టార్మార్ రౌండ్ లోకి వెళ్తున్నాం మనం. బట్ దానికంటే ముందు వెళ్ళడానికి క్వాలిఫై అవ్వాలన్నమాట. సో పని చేద్దాం. రియల్ జోడీ కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ప్రపోజల్ టెస్ట్ ఉంటుంది. సో డైరెక్ట్ గా ప్రపోజ్ చేయడం చాలా ఈజీ. వీళ్ళకి ఒక క్రియేటివ్ ప్రాపర్టీ ఇస్తాం. ఆ ప్రాపర్టీని వాళ్ళ పార్ట్నర్ కి అది డెడికేట్ చేస్తూ ఆ ప్రాపర్టీని వాళ్ళు క్రియేటివ్ గా ప్రపోజ్ చేస్తారు. ఫస్ట్ జోడీ ఫస్ట్ మేము కాదు. ఇదేంటి ఎగ్జామ్ పెట్టారేంటి? ప్రపోజే అడిగింది. టైం కావాలి కదా, చూసుకొని ఒకసారి ఎలా చేస్తారు. ఏమిటి చిన్న ప్రాపర్టీదా? భయ ఏమనుకోద్దు, ఇది కొంచెం కదులుతుంది. చిన్న ఏంటది? కాక్రోచ్. కాక్రోచ్ ఏం పోలుస్తాం భయ్యా? అలా ఎవడైనా ఇస్తాడా? ప్రపోజ్ చేయాలంటే ఎవడైనా రోజు ఇస్తాడు, ఎవరైనా ఇస్తాడు. నాలాంటి వాడైతే ప్రపోజ్ చేయడానికి ఏమిస్తాడు? జెండు బాంబు. పర్లేదు, కొత్తదే, ఇంటికి వెళ్ళా కొంచెం వాడుకోవచ్చు నువ్వు. నీకు ఇవాళ అవసరం పడిద్ది ఇది. ఇప్పుడు దీన్ని అంటే ప్రపోజ్ చేయాలా? ఎంత ఘాటుగా ఉందో నా ప్రేమలాగా. నా లైఫ్ కి ఏమైనా పెయిన్ ఉంటే నువ్వే నా జెండు బాంబు. అంటే మనం బయట అక్కడక్కడ పడుతూ ఉంటాం, ఇంటికి వెళ్ళగానే జెండుబాంబు ఓపెన్ చేసి అలా రాసుకుంటాం అన్న. సో అలా నేను నిన్ను రోజు రాసుకుంటూ ఉంటాను. నాకు తెలిసి ఇప్పటి వరకు ఆ బాంబ్ కంపెనీ వాళ్ళకి ఇలాంటి థాటే రాలే. నిజంగా ఒక జోడీని పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేస్తుంటే నిజంగా ఇది ఎంత ఘాటుగా ఉందో, మన బంధం అంత ఘాటుగా ఉంది. పెయిన్ వస్తే పెయిన్ తగ్గించేది. నేను ఇంకా ఏమన్నా కంగారులు, నా పెయిన్ నువ్వే అంటావు. చూడడానికి ఎంత క్యూట్ గా చూడండి. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే చూడడానికి ఇంతే ఉంటుంది, ఓపెన్ చేసే మండిపోతే.
వెరీ వెల్ వెరీ స్వీట్. రోమియోకి జూలియట్లా రేడియోకి సాటిలైట్లా రప్పడప్ప హార్ట్ బీట్లా ఉండిపోనా నీకు నేనిలా. ఏం కాయగూర ఏంటి అంత పెద్ద కొబ్బరికాయ ఈ కొబ్బరికాయతో మీ బంధాన్ని పోలుస్తూ ఈ కొబ్బరి చెట్టు ఈ కొబ్బరికాయ ఎంత స్ట్రాంగ్ మన రిలేషన్స్ కూడా అంతే స్ట్రాంగ్. ఈ కొబ్బరి చెట్టుకి నువ్వు కొబ్బరికాయ లాంటిదా. ఎంత క్యూట్ గా ఉన్నావు చూడు. 98. దీన్ని అంత స్ట్రాంగ్ గా బ్రేక్ చేస్తే దాని లోపల ఉన్న సున్నితనం నీ మనసు సున్నితనం లాంటిది. దాంట్లో ఉన్న స్వీట్నెస్, ఆ రసంలో ఉండే స్వీట్నెస్ మన జీవితాల్లో పచ్చి పులుసా? ఈ కొబ్బరి నీళ్ళంత స్వీట్నెస్ ఇది మన ఓకే. జీవితాలలో షవర్ అవుతా ఉంటుంది. ఆ పొద్దు పోయినవా? ఈ రంగు కూడా సేమ్ నీ కలరే. అయిపోయింది, ఇచ్చండి. రేపు నుంచి కొబ్బరికాయ తీసుకొని ఏదైనా వంట చేసేటప్పుడు కొట్టాలంటే అది చూసి అర్రే. నిన్ను ఎలా కొట్టగలను రా నేను? వద్దులే, నువ్వే కొట్టేసి. థ్యాంక్ యూ, వెరీ స్వీట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మిలమిలా మెరుపులా మరి మరి మెరిసిన మతి చెడే చూపుతో మనసు మబ్బుల్లో కదిలినా. అద్భుతమైన కాంబినేషన్ ఏంటంటే ఇప్పుడు ఆల్ లాంగ్వేజెస్ లో చెప్పాలి. అందరికి అన్ని సంబంధించినవే ఇచ్చాం, ఈజీ ఈజీవి. జెండు బాంతో ప్రపోజ్ చేయడం, కొబ్బరికాయతో ప్రపోజ్ చేయడం, ఇంకా అంత కాకపోతే మిరపకాయతో ప్రపోజ్ చేయడం. ఓకే, నా ప్రపోజ్ చేస్తున్నాను. ఓ రివర్స్. Yes. ఓ ఒక చిలీ మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ గా ఉంది. చిలీ బజ్జీ అందరికి చాలా ఇష్టం, కానీ చిలీ ఇల్లేనా బిర్యానీల టేస్ట్ లేదు. సేమ్ నా లైఫ్ లో ఒక బిర్యానీ కానీ చిలీ ఇల్లే నా లైఫ్ లో అది టేస్ట్ రాలేదు. సో ఇది చిలీ నా కోసం చాలా ముఖ్యం. దీని ఒక్కదే సబ్ టైటిల్ చేయరా నాకు కొంచెం. ఇప్పుడు మీ ప్రాసెస్. ఈ మిర్చి ఒక హాఫ్ అన్ అవర్ ఉంటది స్పైస్, బట్ యు ఆర్ ఆల్వేస్ గివింగ్ మీ ఫుల్ టైమ్ స్పైస్. మామూలుగా రోజా పువ్వు ఇచ్చేసాక వాళ్ళు తీసుకెళ్లిపోతారు. ఇలాంటి ప్రపోజ్ చేసే గ్యారంటీ చేతులు కడుకోవాలి మనం. మండిపోద్ది. మండిపోద్ది. ఓకే, సో ఈ జాక్ పాట్ లో జోడీకి 2 ఛాన్సెస్ ఉన్నాయి. సో 2 times ఈ స్ట్రైకర్ వదులుతారు. బోత్ ద కార్నర్స్ లో పడితే యువర్ ఛాన్సెస్ గాన్ ఎర్రర్. దెన్ యూ హావ్ 1 lakh, 2 lakh and 3 lakh. వన్స్ మోర్ లో పడితే 1 more ఛాన్స్. హాఫ్ లో పడితే మీ అమౌంట్ హాఫ్ అయిపోతుంది. ఓకే, అండ్ స్వాప్ లో పడితే ఎవరి దగ్గర అయితే హైయెస్ట్ ఉందో వాళ్ళ అమౌంట్ మీరు స్వాప్ చేసేసుకోవచ్చు. సో ఈచ్ జోడీ 2 ఛాన్సెస్. ఇలాగా ఇంటర్నేషనల్ స్పిన్నర్లు కూడా వేయలేరు బాల్. అస్సలు వేయలేరు సార్. ఇప్పుడు ఏమైందంటే తెలుసా సార్, మనకి ఇప్పుడు వన్ మోర్ ఆప్షన్ వీ హావ్. గుర్తున్నాయి అన్ని. సూపర్. 3 lakhs వచ్చాయి. మీ టోటల్ అమౌంట్ ఇస్ 4,90,000. మీరిద్దరు రండి సెంటర్.
స్వాప్. మీకు 2 ఆప్షన్స్ సార్. బాగా ఆలోచించి ఒక వైస్ డెసిషన్ తీసుకోండి సార్. ప్రస్తుతానికి మేము స్వాప్ వీళ్ళతో చేస్తాం. ఓ సూపర్. సో ఇప్పుడు ఆ జోడీ అమౌంట్ ఇస్ 1,90,000 అండ్ మీ అమౌంట్ ఇస్ 4,90,000 అండ్ వన్ మోర్ ఛాన్స్ ఉంది. లాస్ట్ ఛాన్స్. సూపర్. సో ఫైనల్లీ మీ దగ్గర ఉన్నది 4,90,000, మీ దగ్గర ఉంది 1,90,000. ఇంకా ఆడాల్సింది వీళ్ళు. తెలుసు కదా 2 ఛాన్సెస్ ఉన్నాయి. 2 ఛాన్సులు 3 lakhs లో పడితే 6 వస్తుంది. Okay, 3 lakhs. Last chance. బయటికి వెళ్ళిపోయింది. మనం అవుట్ ఆఫ్ ద స్టేడియం. స్టేడియం అది ఎర్రరా మరి. బట్ yes, సూపర్. 4,90,000. టై అయింది కదా సార్ ఇప్పుడు. సో యాక్చువల్లీ ఇద్దరి మధ్యలో టై అయినప్పుడు టై బ్రేకర్ ఆడతారు. బట్ ఈసారి ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో టై బ్రేకర్ వాళ్ళు ఆడతారు. దే బోత్ ఆర్ సేమ్ అమౌంట్. సో నో విల్ గివ్ యూ 1 టై బ్రేకర్ ఛాన్స్ ఫర్ యూ. సూపర్. సో 2 lakhs మీకు వచ్చింది కాబట్టి యూ హావ్ 3,90,000, 4,90,000 అండ్ 4,90,000. మా ఉద్దేశంలో అందరూ విన్నర్సే. ఎందుకంటే ఆట అనేది ఆనందం కోసం ఆడాలి తప్ప గెలుపోటముల కోసం ఆడకూడదు. Thank you everybody. Thank you so much for being on the show. Next Sunday kaluddam on, ladies and gentlemen. Thank you.